ఏ సాంగ్ వెనకాల ఒక మంచి రీజన్ ఉంటుంది. మూవీ చూస్తే పోస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ వస్తుంది. ఓకే. ఈ సాంగ్ ఎందుకు వచ్చింది అనే దానికి ఒక వెరీ స్ట్రాంగ్ ఎమోషన్, వెరీ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. సో చాలా లేట్గా వచ్చిన ఐడియా ఇది, స్క్రిప్ట్ లెవెల్లో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం టేక్ ఓవర్ అయిన తర్వాత మేము కొంచెం డిస్కవర్ చేసి దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. సూపర్ ఐడియా అయితే చాలా చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాన్వి గారు, సో మేము మీ సినిమా చూసాం, కుటుంబస్థం తెలుగులో చూసాం, చాలా చాలా నచ్చింది. Thank you అండి. అరే మన మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా మంది రిలేట్ అయ్యేటట్టుగానే ఉంది. ఫ్రెష్గా అనిపించిన పాయింట్ ఏంటి? సో నా క్యారెక్టర్ మెటఫరిక్గా ఒక బటర్ఫ్లై అండి. అంటే నేచర్ అంటే చాలా ఇష్టం, చాలా తను ఒక బటర్ఫ్లై లాగా అనిపిస్తుంది తనకి. సో ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఎంత స్వేచ్ఛ ఇంపార్టెంట్ ఒక మనిషికి అనే పాయింట్ చాలా నచ్చింది. సో ఫస్ట్ టైం చెప్పినప్పుడు కూడా నాకు దట్ వాజ్ ద పాయింట్ అండి. ఆల్రెడీ మేము ట్రైలర్లో బటర్ఫ్లైని చూసాం, ఒక షార్ట్లో విండో దగ్గర. యా, వీ హ్యావ్ సీన్ దట్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నిహాల్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి పేర్లు మైసెల్ఫ్ నిహాల్ అని నేను పిలవాలా మిమ్మల్ని? కాదు, మా అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నందుకు షార్ట్ స్పాన్లో రియల్లీ మంచి మెమరీ పవర్ ఉంది. నేను అన్ని ప్రెస్ మీట్లు చూస్తాను కదా, నాకు మీ పేర్లు ఎట్లా తెలియవు? ఫేమస్, చాలా ఫేమస్. థ్యాంక్ యూ. అయితే టుక్ టుక్ మీ దగ్గరికి కథ వచ్చినప్పుడు మీకు బాగా ఇంట్రెస్టింగ్, అండ్ ఇక్కడ ఆల్రెడీ బటర్ఫ్లై అని చెప్పి ఆవిడ ఒక చిన్న మాట అన్నారు, మీకు అది రిలేటెడ్ ఆల్రెడీ ఒక బటర్ఫ్లై సినిమా చేశారు కాబట్టి. నేను ఆలోచించలేదు, కానీ ఈ సినిమాలో నాది ఏంటి పీకాక్, అదిగోండి నాది పీకాక్ అని చెప్పారు. అంటే హ్యాపీ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు పీకాక్ని చూసినా అది వర్షం పడ్డప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కదా. సో దట్స్ వాట్ దే థాట్ దిస్ ఇస్. కథ విన్నప్పుడు జస్ట్ ఐడియా చెప్పాడండి సుప్రీత్. చెప్పిన దగ్గర నుంచి ఐ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాడు. అంటే ఆర్ట్, కమర్షియాలిటీ ఆ రెండు కొంచెం కరెక్ట్గా బ్లెండ్ చేసే అబిలిటీ ఉంది సుప్రీత్లో. సో ప్రాబ్లీ దట్స్ వై ఐ థింక్ ఐ కనెక్టెడ్ టు ద పార్ట్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి. సుప్రీత్, యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా మా కాస్ట్యూమ్స్ అలానే ఉంటాయండి. నేను బటర్ఫ్లై లాగా, ఆయన పీకాక్ లాగా. టుక్ టుక్ అనేది గుర్తుండిపోతుందా అని అంటే మీరు ఏం చెప్తారు? సినిమా చూసాక మీరే చెప్పండి. గుర్తుండదు అనుకుంటున్నాం. దీంట్లో అలలా అని ఒక సాంగ్ ఉంది కదండి, మేము డాన్స్ చేసాము. చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయండి. మేము 4 days వర్షంలో ఆ పాట మీద డాన్స్ చేసాము అందరము. నేను 4 days చేశాను, వీళ్ళు సగం రోజులు చేశారేమో. ఆ సాంగ్ పడుతున్నప్పుడు ఒకరోజు అంటే మేము ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ రెయిన్ వాడాము, కానీ ఒకరోజు నిజంగానే వర్షం పడిందండి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే. దట్ ఈస్ మై ఫేవరెట్ మెమరీ. సుప్రీత్ గారు కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఏమైనా స్పెషల్ ఎపీరియన్స్ ఉందా సినిమాలో? అంటే కుటుంబస్థంలో డైలాగ్ ఉంటుంది, జస్ట్ 15 days కదా ఉంది, అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. దీంట్లో టుక్ టుక్తో ఏదైనా అట్లా ఏమైనా ఉండుద్దా, లేదంటే వాళ్ళ ముగ్గురికి మీరేమైనా ఇలా మోటివేషన్ టైప్ ఏదైనా సీన్ కానీ ఈ మూవీలో? కాదు, టుక్ టుక్తో అలా ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు కదా. అంటే టుక్ టుక్ సినిమాలో, టుక్ టుక్ సినిమా అంటే ఇప్పుడు టుక్ టుక్ దేవుడు అని మనం అనుకున్నాం కదండి. సో ఆబ్వియస్లీ దేవుడు అంటే మనకి సొల్యూషన్స్ ఇవ్వాలిగా. సో అలా ఇస్తారని అనుకుందాం. క్వశ్చన్ అదే. బట్ అంటే ఈ టుక్ టుక్తో ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది? 15 daysలో ఇలా మ్యాజిక్ కానీ ఏదైనా హర్రర్ అన్నారు కదా, సంథింగ్ ఆ టైప్లో. హారర్ ఏముండదు. ఓకే. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చూసాం కదా ట్రైలర్లో. పివట్ సెంట్రల్ క్యారెక్టర్ టుక్ టుక్. టుక్ టుక్ చుట్టూనే ఈ అన్ని క్యారెక్టర్స్ జరుగుతాయి. ఆ టుక్ టుక్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు పిల్లలు, హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు సాన్వి, హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు నిహాల్ అనేది మన మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ సెంట్రల్ క్యారెక్టర్ ఇస్ టుక్ టుక్. ఓకే. మీరు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా టుక్ టుక్ ఆప్షన్లో పెట్టడానికి? ఎంత ప్రైస్ ఉండొచ్చు పెడితే కనుక? ప్రైస్ డిసైడ్ చేయలేదు, కాకపోతే ఇది ఆక్షన్ కంటే కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామండి. సినిమా పెద్ద సక్సెస్ పార్టీ. కాన్సెప్ట్ ఏమన్నా అనుకున్నారా, అంటే ఎలా గిఫ్ట్ ఇద్దామని? ఇంకా ఏమనుకోలేదు, ప్లాన్ చేద్దాం. ప్రొడ్యూసర్ గారికి నాకు మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే ప్లీజ్ షేర్. షూర్ సార్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు రాహుల్ గారు. ప్రమోషన్స్ చూస్తుంటే చాలా స్వింగ్లో ఉంది. అలానే ఈ టుక్ టుక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ సినిమాకి. సో మీరు ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నారు? సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ 21st. సో బయట కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారట్టు నాకు తెలిసి. మీరు విన్న ఒక ఇంపార్టెంట్ లేదా ఫన్నీ లేదా ఏదైనా మంచి సినిమా గురించి మాట్లాడుకున్న విషయాలు ఏంటి? చాలా మాట్లాడుకున్నాయి. ఈ సినిమా గురించి స్పెషల్లీ మాకు ఏఐ మీద బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఎవరు ఎక్కడ చేయని ఒక
కాన్సెప్ట్ చేసాం కాబట్టి ఐ మీన్ వీ గాట్ వెరీ గుడ్ అప్లాస్ ఫర్ ఇట్. అండ్ అప్రిషియేషన్ కూడా అలా ఉన్నాయి. అంటే ఒక ఈ రేంజ్ ఆఫ్ ఈ గ్రాండియర్నెస్ తీసి ఆ స్క్రీన్ మీద 70mm మీద ఎలా చూస్తే ఎంత బాగా వస్తుంది విజువల్గా అనేది. అంటే చాలామంది మొబైల్స్లో చూస్తున్నారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అలానే చూసి చెప్పారు, మొబైల్లో చూస్తేనే ఇలా ఉంది అంటే ఐ మీన్ థియేటర్లో ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి అ విజువల్ గ్రాండ్. సో దట్స్ అ గ్రేటెస్ట్ అప్లోజ్ విత్. రాహుల్ గారు, యాక్చువల్లీ మీరు స్పీచ్ కూడా ఇవ్వలేదు, సక్సెస్ మీట్లోనే మాట్లాడుకుందాం అని అన్నారు. కానీ టుక్ టుక్తో అయినా మాట్లాడొచ్చుగా, ఏదైనా అడగచ్చు కదా. దాంతో ట్రావెల్ చేసి ఉన్నాను. కరెక్టే. అది నాకు అంటే సరే అడగండి. టుక్ టుక్ మన సినిమా పెద్ద హిట్ అవుతుందా? చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. థ్యాంక్ యూ టుక్ టుక్, థ్యాంక్ యూ సో మచ్. మధు ఇంకో క్వశ్చన్. ఓకే, అటు మైక్ అన్న అడుగు. సుప్రీత్ గారు, డైరెక్టర్ గారు, సార్ టుక్ టుక్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. సో మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే సినిమా 25 to 27 డేస్లో చేస్తారని తెలిసింది. సో అంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఎలా చేశారు? జనరల్గా సీరియల్స్ కానీ కూడా చాలా ఎక్కువ రోజులు తీసుకుంటారు షూటింగ్ టైంకి. ఇంత పెద్ద షూటింగ్ స్పాన్ ఆఫ్ టైం ఎలా తక్కువలో ఎలా చేశారు మీరు? ఎవరు చెప్పారు సార్ 27 డేస్ అయిందని? ఎన్ని రోజులు చేశారు మీరు షూటింగ్? 40+ అయింది. 40+, అదే అవునే, ఓకే 40+ అయినా సరే తక్కువ డేసే కదా. జనరల్గా అయితే మినిమం ఒక పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అట్లా ఎక్కువ అవుతుంది కదా. ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైం ఎలా చేశారు? మీకు ఎలా సాధ్యమైంది? ముందే ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా చేసుకొని 1 minute ఆఫ్ ప్లానింగ్ ఇస్ 1 hour సేవ్డ్. సో ప్లానింగ్ బాగా చేసుకొని చేస్తాం. ఓకే. సో దీంట్లో ఒక ఫ్రాంచైజ్ టైప్లో ఉందంటే తెలిసింది. సో ఇప్పుడేమో ఇక్కడ స్కూటర్ టైప్ ఉంది, నెక్స్ట్ టైం సైకిల్, నెక్స్ట్ టైం కారు, ఫ్రాంచైజీ ఏమైనా ఉందా ప్లానింగ్? అవునండి, యూనివర్స్ బిల్డ్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఇది బేసిక్లీ టుక్ టుక్గా ఎలా కన్వర్ట్ అయ్యింది అనే దానికి ఈ మూవీలో ఒక రీజన్ ఉంది. అలా ఈ మల్టిపుల్ వెహికల్స్ డిజైన్ చేసి దాని వెనకాల ఒక స్టోరీ డిజైన్ చేద్దాం అనేది ప్లాన్ ఉంది. సో ఇలాంటి డిజైన్స్ చాలా ఎక్కువ రావాలని కోరుకుందాం. మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ విల్ సీ. సో రజనీకాంత్ గారిది భాష ఆటో, అట్లాగే చిరంజీవి ఆటో జానీ, అట్లా అందరికి ఆ వెహికల్స్ సపరేట్లు కొట్టారు. మీ మూవీ కూడా హిట్ కొడుతుంది, రెడీ అవుతున్నారా? హోప్ఫుల్లీ అండి. దీనికి కూడా భాషా క్లైమాక్స్, ఐ మీన్ భాషా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఓ టుక్ టుక్ కూడా ఉంటుంది. భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ అంటే అదే కమర్షియల్ ఫార్మాటే కాబట్టి టిపికల్ తెలుగు కమర్షియల్ ఫార్మాట్లో సినిమా ఉంటుంది. విత్ అన్ అబ్స్ట్రాక్ట్ వెరీ యూనిక్ ఐడియా, చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్, వెరీ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్, అబ్స్ట్రాక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే. నిహాల్, ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా, కుటుంబం అంత హిట్ అయింది కాబట్టి దానికన్నా మించి ఉండాలనుకుంటారు కదా, ఎట్లా ఉంటుంది మూవీ? చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి కుటుంబస్థన్కి, టుక్ టుక్కి. టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలా బ్లెస్డ్ అండి. నేను అన్ని డిఫరెంట్ ఇప్పుడు రాముల, ప్రేమ విమానం, పుష్పక విమానం అన్ని డిఫరెంట్ చేశాను. అలాగే చాలా ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుందండి. అంటే అసలు శిల్ప శిల్పాన్ని చూసి అసలు హ్యాపీ అయిపోవచ్చు. అంత ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇంకేం చెప్పచ్చు, అంతే. ఇంకా చాలా మిస్టరీ ఉంటుంది. అండ్ ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ హర్ అండి. ఏం చెప్పకుండా ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నారు ఆవిడ. అర్థమైంది అర్థమైంది. మధు డన్. చాలా బాగున్నావు స్క్రీన్ మీద చూసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చెప్పినప్పుడు అండ్ షూట్ చేస్తున్నప్పుడు నీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? సినిమా డైరెక్టర్ అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. లైక్ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాగుంది. సో షూట్ చేసే టైంలో ఏంటంటే అది చాలా కష్టం డ్రైవ్ చేయడానికి. సో ముగ్గురం డ్రైవ్ చేసాం. బట్ రోషన్కి ఏంటంటే బాగా అలవాటు అనమాట డ్రైవింగ్. సో తను మోస్ట్లీ నేను చేసా కానీ పడేసా అనమాట ఒకసారి. సో అందుకే అప్పటి నుంచి రోషనే మెయిన్గా తన్ని డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ వాంట్ అదర్ 2 people టు ఆల్సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సాన్విక్ మదర్ని. యా, అండ్ తెలీదు డైరెక్టర్ గారు నువ్వు ఇలా మదర్ చేయాలి, ఇలా సాన్విక్ అనగానే నేనే చేయగలనా ఏంటి సాన్వికి, తను చాలా అని. బట్ చెప్పినట్టు అమలాపురంలో చాలా ఎంజాయ్ చేసాము. సో తను చాలా కంఫర్ట్ ఇచ్చిందనమాట. అంటే మేము ఇప్పుడే చేస్తున్నాము అనే ఇది లేకుండా తను చాలా ఫేమస్ కదా. తను లేదంటే సాన్వి అంటే తెలియని వాళ్ళు లేదు, తన డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ తెలియని వాళ్ళు లేరు కదా. సో బట్ స్టిల్ తను చాలా కంఫర్ట్ ఇచ్చింది. ఈవెన్ టీమ్ వీళ్ళందరూ మేమందరం ఒకే దగ్గర ఉండటము, కలిసి చేయటము, అది చాలా మెమరీ అనమాట, మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది. సూపర్.
యా సో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నట్టే ఒక పొడుగు ఫ్రెండ్కి పొట్టి ఫ్రెండ్ లాగా, సో నేను కూడా సేమ్ యా సింధు సాన్వి ఇద్దరు సేమ్ హైట్, నేను ఒక పొట్టి ఫ్రెండ్ క్యూట్ ఫ్రెండ్ లాగా. సో కానీ నిహాల్ని చాలా అంటే చాలా తిట్టాను సినిమాలో. సో అంటే లైక్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్ కదా, సో అలాగా నిహాల్ ఈమెకి లైన్ వేస్తే నేను తిట్టడం, ఎక్కువ చెప్తున్నానా ఏం లేదు. సో అలా అనమాట. అండ్ అసలు వీళ్ళిద్దరూ సూపర్ డాన్సర్స్. నేనైతే వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయినా. అంటే ఎక్కువ మేము 4-5 days వర్షంలోనే డ్యాన్స్ చేసాము. సో షీజ్ లైక్ బురదలో ఫుల్ అంటే ఫుల్ చేసాము. ఇట్ వాజ్ అంటే కష్టం, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఎంజాయ్ చేసాము. వాళ్ళిద్దరైతే గ్రేట్ డాన్సర్స్. వాళ్ళ డ్యాన్స్ ఇంకా సూపర్ అంటే సూపర్ ఎనర్జెటిక్ ఉంటుంది. అండ్ స్టీవ్ కూడా అన్నట్టు ఇట్స్ మా మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఒక ఫ్రెండ్షిప్స్లో ఒక ఫ్రెండ్ ఎలా ప్రొటెక్టివ్గా ఉంటారు అలాగా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో యా థ్యాంక్ యూ. సాన్వి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ కర్లీ హెయిర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ స్ట్రైట్నింగ్ చేసుకున్నానని తిడతారు ఇప్పుడు మీరు నన్ను. అంటే ఏంటి, ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా లేదంటే ఏంటండి ఇదా? మా మమ్మీ అన్నారండి ఎప్పుడు కర్లీ హెయిర్ అని ఏమన్నా చేసుకో ఇవాళ డిఫరెంట్గా అన్నారు. ఇలా చేశారు, బాగాలేనా? మీకు ఓకే ఎలా ఉన్నా ఓకే వాళ్ళకి. పర్టికులర్లీ అంటే ఒక వేరే ఫిలింలో చేయడం, ఒక ఫుల్ ఫిలిం మీరు లీడ్గా తీసుకొని చేయడం, సో వాట్ ద డిఫరెన్సెస్ యూ ఫైండ్ అండ్ ఈ ఫిలిం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? యాక్చువల్లీ అప్పటికే హీరోగా ఒక సినిమా అవి వచ్చేసాయండి. కాకపోతే లైక్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారితో సినిమా అంటే హూ వుడెంట్ టేక్ దట్ ఆపర్చునిటీ. ఐ న్యూ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్ బట్ హీఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అందుకని టుక్ దేవర్ అప్. చాలా ఎక్కువ షూట్ చేసాం, 25 days దాకా ఐ వాజ్ ఆన్ సెట్. చాలా ప్రాక్టీస్ అది జరిగింది. నౌ లైక్ ఐ నో దట్ ఎన్టీఆర్ గారు నోస్ మీ, సో హీ నోస్ మీ దట్ ఐ ఎగ్జిస్ట్, సో ఇట్స్ అ బిగ్ డీల్. We acted together. It was fun. Like we'll talk about that episode a little later. అట్లాగే ఇప్పుడు అది ఇంకా ఏంటి ద ఫ్యాన్ ఇన్ మీ కోసం చేసిన సినిమా, కానీ ఇది యాక్టర్ ఇన్ మీ కూడా బయటికి రావడానికి ఇప్పుడు టుక్ టుక్ నా నెక్స్ట్ వచ్చే సినిమా చైనా పీస్ అని వస్తుంది. సో దీస్ ఫిల్మ్స్ ఆర్ వేర్ ఐ షోల్డర్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ. టుక్ టుక్లో ఇట్స్ స్టిల్ డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ, కానీ నెక్స్ట్ సినిమాల నుంచి అంటే ఇట్స్ అ గ్రోత్ కర్వ్ కదా. ఒకేసారి మొత్తం మన పైన వేసుకోకుండా జాగ్రత్తగా ముందు తెలిసి అలవాటయ్యి దాని తర్వాత మన సినిమాలు చేసుకునేలాగా. టుక్ టుక్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ ఫన్. మొత్తం రెస్పాన్సిబిలిటీ సుప్రీత్ గారు ఇంకా రాహుల్ గారు తీసుకున్నారు, సాన్వి తీసుకుంది, కిడ్స్ తీసుకున్నారు. టుక్ టుక్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి వెళ్ళి చిల్గా షూటింగ్ చేసుకొని ఎంజాయ్ చేసి పాటలకు డాన్సులు చేసి డైలాగులు చెప్పి వచ్చాను. సో ఇట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈ సినిమాలో మీకు ఏదైనా ఐకానిక్ డైలాగ్ కానీ ఏదైనా ఒక చిన్న డైలాగ్ ఉంటే చెప్పొచ్చు కదా. ఇది ఓకే, ఒక లైన్ చెప్తాను. ఇవాళ కూడా బట్టోడు అదే కూత కూస్తాండడా. మొత్తం స్లాంగ్ మారిపోయింది కదా ఒక్క దెబ్బతో. ఆల్ ది బెస్ట్. మా డైరెక్టర్ గారు మాకు నేర్పించారండి చిత్తూరు స్లాంగ్. సూపర్, థ్యాంక్ యూ సందీప్. ఫైనల్ క్వశ్చన్ సుప్రీత్ గారు, అంటే టైటిల్ టుక్ టుక్ అని పెట్టారు కదా, టైటిల్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ ఎవరు సెలెక్ట్ చేశారు? టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అది దీనికి ఒక రీజన్ ఉంటుందండి మూవీలో, మేము మనమే డిజైన్ చేసాము. ఒక రీజన్ ఉంటుంది దీని వెనకాల, ఒక రీజన్ ఉంటుంది. అంటే టుక్ టుక్ యాజ్ అ సౌండ్గా బాగుంటుంది అనిపించింది. దాని వెనకాల ఈ పిల్లలు పెట్టే పేర్లా ఉంటుంది. సో అందుకని టుక్ టుక్ అనుకున్నాం. For more videos like this, subscribe Big TV channel.